అందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి అండి. వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి ట్యుటోరియల్. మనం స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చెప్పుకుంటున్నాం కదా, సో అందులో 8వ రోజుకి స్వాగతం అండి. ఇవాల్టి క్లాస్లో మనము కలెక్టివ్ నౌన్స్ గురించి తెలుసుకుందాం. కలెక్టివ్ నౌన్స్ అంటే ఒక గుంపుగా చేసినప్పుడు, అంటే ఒకే రకమైనటువంటి వస్తువు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, లేదా మనుషులు కావచ్చు. మనుషులైతే కనుక ఒకే ప్రొఫెషన్ కానీ, అంటే వాళ్ళు చేసే పనిని బట్టి, ఓకే. సో అలా ఒక గ్రూప్గా చేసినప్పుడు వాళ్ళకి ఒక నేమ్ ఉంటుంది. అయితే ఈ కలెక్టివ్ నౌన్స్ గురించినటువంటి ఒక 100 కలెక్టివ్ నౌన్స్ నేను మీకు విత్ మీనింగ్, అంటే దేన్ని గుంపుగా చేసినప్పుడు ఏమంటారనేది నేను మీకు ఇప్పుడు నోట్స్ ఇస్తాను. దాంతోపాటుగా వీడియో ఎండ్లో మీకు నేను టిప్స్ ఇస్తానండి. అంటే కలెక్టివ్ నౌన్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఏంటి అనేటువంటిది చూద్దాము. సో ఇవాళ క్లాస్ మిస్ అవ్వకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే నా ఛానల్ వ్యూ చేస్తున్నారో ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడాలని నా మనవి అండి. సో వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. చూడండి, క్లస్టర్ ఆఫ్ కోకోనట్స్ అంటే కోకోనట్స్, కొబ్బరికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు క్లస్టర్ అనాలి. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ మనము కాయిన్స్ ఏవైనా కావచ్చు, బిళ్ళల రూపంలో ఉన్నవి, అవి ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని కలెక్షన్ అనాలి, కలెక్షన్ ఆఫ్. నెక్స్ట్ మర్డర్ ఆఫ్ క్రోస్, కాకుల గుంపుని మర్డర్ అనాలి, మర్డర్ ఆఫ్ క్రోస్. నెక్స్ట్ బ్యాటరీ ఆఫ్ గన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా తుపాకుల గుంపుని, అంటే ఎక్కువగా ఉన్నప్పుడు, కుప్పలాగా ఉన్నాయనుకోండి ఎక్కువగా, వాటిని బ్యాటరీ అనాలి. నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ ఫ్లాట్స్ ఎక్కువ ఫ్లాట్స్ అన్నీ ఒక చోట ఉన్నాయనుకోండి, వాటిని బ్లాక్ అయితే మనకు చాలా తెలిసినటువంటి వర్డే. బ్లాక్స్కి నేమ్స్ కూడా పెడుతుంటారు, ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అని. సో అలా ఫ్లాట్స్ ఒక గుంపుగా ఉంటే దాన్ని బ్లాక్ అనాలి. నెక్స్ట్ క్యాటలాగ్ ఆఫ్ ప్రైజెస్, మనము రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మనకి క్యాటలాగ్ ఇస్తారు కదా, సో అంటే అన్ని ప్రైజెస్ ఉంటాయి అందులో, దేని కాస్ట్ ఎంత అనేది ఉంటుంది కదా, సో దాన్ని క్యాటలాగ్ అంటాం. నెక్స్ట్ చెస్ట్ ఆఫ్ డ్రాస్ ఉంటాయి కదండి, ఆ డ్రాస్ అన్నీ ఎక్కువగా ఉంటే దాన్ని చెస్ట్ అనాలన్నమాట, ఓకే. నెక్స్ట్ బండిల్ ఆఫ్ స్టిక్స్, కర్రలు ఎక్కువగా ఒక కుప్పలాగా చేస్తే బండిల్ అనాలి దాన్ని. బాకెట్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే పువ్వులు ఎక్కువగా ఉన్నాయనుకో దాన్ని బాకెట్ అంటాం, బొకే అంటాం కదా మనం, బాకెట్. నెక్స్ట్ చెస్ట్ ఆఫ్ మైస్, ఇక్కడ చూడండి డ్రావర్స్కి చెస్టే, మైస్కి కూడా చెస్టే వాడతాం. మైస్ అంటే ఎలుకల గుంపుని చెస్ట్ అని రెఫర్ చేయాలి మనము. బౌల్ ఆఫ్ రైస్ అంటే అన్నం ఎక్కువగా ఉందనుకోండి దాన్ని బౌల్ అనాలి, ఓకే. నెక్స్ట్ బంచ్ ఆఫ్ కీస్, తాళాల గుత్తి. ఆ బంచ్ ఆఫ్ అనేటువంటిది, బంచ్ అనేది మనం గ్రేప్స్కి కూడా వాడతాము. ఆ బంచ్ ఆఫ్ గ్రేప్స్ ద్రాక్ష అండి. ఆ ప్యాక్ ఆఫ్ వుల్వ్స్ అంటే తోడేళ్ళ గుంపుని, మామూలుగా ఒకటి ఉంటే వుల్ఫ్ అంటాం కదా, వుల్వ్స్ అంటే గుంపుగా ఉన్నటువంటి తోడేళ్ళని ప్యాక్ అని రెఫర్ చేయాలి. లయన్స్ గుంపుని ప్రైడ్ ఆఫ్ లయన్స్. ఆ బాడీ ఆఫ్ మెన్ అంటే మగవాళ్ళు ఉన్నటువంటి గుంపుని ఆ బాడీ అని రెఫర్ చేయాలి. నెక్స్ట్ స్కూల్ ఆఫ్ వేల్స్ అంటే తిమింగళాల గుంపుని స్కూల్ అనాలి. స్కూల్ అంటే స్కూల్ ఆఫ్ వేల్స్, ఓకే. వేల్స్ గుంపుని స్కూల్ అనాలి. క్రౌడ్ ఆఫ్ పీపుల్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే ఒక గుంపుగా ఉంటే దాన్ని క్రౌడ్ అని మనం రెఫర్ చేయాలి. నెక్స్ట్ క్రూ ఆఫ్ సెయిలర్స్ అంటే నావికులు అండి, నీళ్ళ మీద ప్రయాణం చేసేటువంటి వాళ్ళు. ఆ సైలర్స్ గుంపుని మనము క్రూ అని చెప్పాలన్నమాట. నెక్స్ట్ డైనాసిటీ ఆఫ్ కింగ్స్ అంటే రాజులు ఒక గుంపుగా ఉన్నారనుకోండి దాన్ని డైనాసిటీ అని రెఫర్ చేయాలి. నెక్స్ట్ చూడండి గ్యాంగ్ ఆఫ్ ప్రిజనర్స్ అంటే ఖైదీల గుంపుని గ్యాంగ్ అనాలి. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ డాన్సర్స్ గుంపుని గ్రూప్ అనాలి. ప్యాక్ ఆఫ్ థీవ్స్, దొంగల గుంపుని కూడా ప్యాక్ అని రెఫర్ చేయొచ్చు. పార్టీ ఆఫ్ ఫ్రెండ్స్ స్నేహితులంతా ఒక గుంపుగా ఉంటే పార్టీ అని రెఫర్ చేయాలి. పాసీ ఆఫ్ పోలీస్మెన్కి మనము ఆ పాసీ అనొచ్చు, పాసీ అన్న వర్డ్ యూజ్ చేయొచ్చు. పోలీస్మెన్ ఒక గ్రూప్ లాగా ఉంటే, ఆర్ పెట్రోల్ అని కూడా యూజ్ చేయవచ్చు అనమాట, ఆ పెట్రోల్ ఆఫ్ పోలీస్మెన్. నెక్స్ట్ సోల్జర్స్ కండి, రెజిమెంట్ ఆఫ్ సైనికుల కోసం రెజిమెంట్ అంటాము. స్టాఫ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులంతా ఒక చోట ఉంటే స్టాఫ్ అంటాం దాన్ని. టీమ్ ఆఫ్ ప్లేయర్స్ ఆటగాళ్ళంతా ఒక గుంపుగా ఉంటే టీమ్ అని మనం రెఫర్ చేయాలి. నెక్స్ట్ ట్రూప్ ఆఫ్ ఆర్టిస్ట్లంతా ఒక గుంపుగా ఉంటే ట్రూప్ అని మనము రెఫర్ చేయాలి. నెక్స్ట్ చూడండి అన్ ఆర్మీ ఆఫ్ యాంట్స్, చీమల గుంపుని ఆర్మీ అని రెఫర్ చేయాలి. బ్రాడ్ ఆఫ్ చికెన్స్ అంటే కోడి పిల్లలు, వీటి గుంపుని బ్రాడ్ అనాలి.
నెక్స్ట్ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ గుంపుని, ఏ పక్షి అయినా సరే దాని గుంపుగా ఉన్నప్పుడు బర్డ్ ఫ్లైట్ అంటాము. ఓకే. ఫ్లాక్ ఆఫ్ షీప్స్, ఫ్లాక్ అనేటువంటిది గొర్రెలకి వాడతాం. ఈవెన్ బర్డ్స్ కూడా మనం ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అనొచ్చు. ఫ్లాక్ అనేటువంటిది షీప్స్కి. నెక్స్ట్ బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్ అంటే వాయిద్యకారులందరూ, రకరకాల వాయిద్యాలు వాయించేటువంటి వాళ్ళంతా ఒక గుంపుగా ఉంటే బ్యాండ్ అనాలి. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే డైరెక్టర్స్ అంతా ఒక గ్రూప్గా ఉన్నప్పుడు బోర్డ్ ఆఫ్ అనాలి. ఓకే. నెక్స్ట్ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్, తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులంతా ఒక గుంపుగా ఉంటే క్లాస్ అని రెఫర్ చేయాలి. షాల్ ఆఫ్ ఫిష్, చేపల గుంపుని షాల్ అనొచ్చు, హాల్ కూడా అనొచ్చు అండి. హాల్ ఆఫ్ ఫిష్ అన్నా కూడా చేపల గుంపే. నెక్స్ట్ హర్డ్ ఆఫ్ క్యాటిల్ అంటే మన గేదెల గుంపు అనే. నెక్స్ట్ చూడండి హైవ్ ఆఫ్ బీస్. ఓకే. తేనెటీగలు కావచ్చు, ఏవైనా బీస్ని గుంపుగా ఉన్నప్పుడు హైవ్ అంటాము. నెక్స్ట్ స్వామ్ ఆఫ్ బీస్ అన్నా కూడా బీస్ యొక్క గుంపు అని అనమాట. ఓకే. నెక్స్ట్ కిండిల్ ఆఫ్ కిటన్స్, చిన్న పిల్లల గుంపుని కిండిల్ అంటాము. నెక్స్ట్ లిటర్ ఆఫ్ కబ్స్ అంటే లయన్ పిల్లని కబ్ అంటాము. ఇంకా కొన్ని యానిమల్స్ పిల్లల్ని కూడా మనం కబ్ అంటాము. బేర్ పిల్లల్ని కూడా కబ్స్ అంటాము. సో అలా చిన్నపిల్లల గుంపుని లిటర్ అనొచ్చు అనమాట. నెక్స్ట్ స్వామ్ ఆఫ్ బీస్ చెప్పాను కదా. నెక్స్ట్ ట్రూప్ ఆఫ్ మంకీస్ గుంపుగా ఉంటే ట్రూప్ అని రెఫర్ చేయొచ్చు. అండ్ ఆంథాలజీ ఆఫ్ పోయమ్స్ ఎక్కువ పోయమ్స్ మొత్తం ఒక గ్రూప్ లాగా ఉంటే ఆంథాలజీ అని రెఫర్ చేయొచ్చండి. నెక్స్ట్ బేల్ ఆఫ్ కాటన్ ప్రతి ఎక్కువగా ఒక గ్రూప్గా చేసినప్పుడు బేల్ అంటాం. బేల్స్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఒక కాటన్ మొత్తం ఒక పెద్ద బేల్ లాగా చేస్తారు. నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ బ్రెడ్ ఒకటైతే లోఫ్ అంటాం కదా. సో బ్రెడ్ చాలా ఉన్నాయనుకోండి, ఆ బ్యాచ్ ఆఫ్ బ్రెడ్ అంటాము. నెక్స్ట్ బాస్కెట్ ఆఫ్ ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అవి ఈ ఫ్రూట్ ఆ ఫ్రూట్ అని కదా, అన్ని ఫ్రూట్స్ ఒక క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు బాస్కెట్ ఆఫ్ ఫ్రూట్స్ అనాలి. నెక్స్ట్ గ్యాలక్సీ ఆఫ్ స్టార్స్ గుంపుని మనము గ్యాలక్సీ అని రెఫర్ చేయాలి. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్ అంటే ద్వీపం అంటాం కదా, అవి గుంపుగా ఉంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనాలి. నెక్స్ట్ ఫ్లీట్ ఆఫ్ షిప్స్, పడవలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని ఫ్లీట్ అని రెఫర్ చేయాలి. హ్యాండ్ ఆఫ్ బనానాస్, కూంబ్ ఆఫ్ బనానాస్ గుంపుని మనము హ్యాండ్ ఆఫ్ అనొచ్చు, లేదా కూంబ్ ఆఫ్ అంటే గెల ఉంటుంది కదా బేసికలీ, అదనమాట నా ఉద్దేశం. నెక్స్ట్ లైబ్రరీ ఆఫ్ బుక్స్ ఎక్కువగా ఉన్నదాన్ని లైబ్రరీ అని రెఫర్ చేయాలి. హెడ్జ్ ఆఫ్ బుషెస్ అంటే పొదలు ఎక్కువగా ఉన్నదాన్ని హెడ్జ్ ఆఫ్ అని రెఫర్ చేయాలి. ప్యాక్ ఆఫ్ కార్డ్స్ని ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అనాలి. ఓకే. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ షూస్ అంటే ఎప్పుడు రెండు ఒక జత కదా, సో అలా ఉన్నదాన్ని పెయిర్ అని మనము రెఫర్ చేయాలి. ఓకే. రెండుగా ఉన్నటువంటి దాన్ని పెయిర్ అని ఎప్పటికీ రెఫర్ చేయాలంటే ఒకటి లేకపోతే ఇంకోటి యూజ్ చేయలేము కదా. ఓకే. ఈవెన్ కళ్ళజోడిని కూడా పెయిర్ అని రెఫర్ చేస్తాము. నెక్స్ట్ రీమ్ ఆఫ్ పేపర్ ఎక్కువగా పేపర్ ఉంటే రీమ్ అని రెఫర్ చేయాలి. రీల్ ఆఫ్ ఫిల్మ్ ఏదైతే ఉంటుందో దానిని మనం షూట్ చేసుకోవడానికి యూజ్ చేసేది కానివ్వండి, లేదా ఫొటోస్ తీయడానికి ఫిల్మ్ యూజ్ చేస్తాం కదా, దానిని రీల్ అని రెఫర్ చేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి క్వీవర్ ఆఫ్ యారోస్ అంటే అమ్ములు ఉంటాయి కదా, బాణాల గుంపుని మనం క్వీవర్ అనాలి ఎక్కువ ఉన్నప్పుడు. షవర్ ఆఫ్ రెయిన్, ఆ డ్రాప్స్ అనేవి ఒక గ్రూప్ లాగా పడుతున్నప్పుడు షవర్ అంటాం దాన్ని. నెక్స్ట్ స్టేక్ ఆఫ్ వుడ్ కర్ర ఎక్కువగా ఉన్నాయనుకోండి స్టేక్ అనాలి. నెక్స్ట్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ముత్యాలు ఎక్కువగా ఉన్నప్పుడు స్ట్రింగ్ ఆఫ్ అని రెఫర్ చేయాలి. రేంజ్ ఆఫ్ మౌంటైన్స్, పర్వతాలు ఒక వరుసలో ఉన్నప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు రేంజ్ అని రెఫర్ చేయాలి. క్లౌడ్ ఆఫ్ డస్ట్, దుమ్ము ఎక్కువగా వచ్చిందనుకోండి క్లౌడ్ అని రెఫర్ చేయాలి. నెక్స్ట్ స్లాత్ ఆఫ్ బేర్స్, మన ఎలుగుబంటి గుంపులు ఉంటాయి కదా, దానిని స్లాత్ అంటాము. టీమ్ ఆఫ్ ఆక్సెన్ అంటే ఆక్స్కి ప్లూరల్ ఫామ్ అండి, ఎద్దుల గుంపు ఉన్నప్పుడు మనము టీమ్ అని రెఫర్ చేయాలి. పాడ్ ఆఫ్ బర్డ్స్కి ఇందాక మనము 2 వర్డ్స్ చెప్పాను, ఈ థర్డ్ వర్డ్ పక్షుల గుంపుని పాడ్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ హీప్ ఆఫ్ రబిష్, చెత్తని ఒక కుప్పలాగా ఉన్నప్పుడు హీప్ అని రెఫర్ చేయాలండి. నెక్స్ట్ చూడండి అట్లాస్ ఆఫ్ మ్యాప్స్, ఎక్కువ మ్యాప్స్ ఉన్నదాన్ని అట్లాస్ అంటాం కదా. నెక్స్ట్ రోప్ ఆఫ్ ఆనియన్స్ ఎక్కువ ఉన్నప్పుడు రోప్ అనాలి. సర్వింగ్ ఆఫ్ స్పూన్స్ ఎక్కువగా ఉంటే దాన్ని సర్వింగ్ అనాలి. నెస్ట్ ఆఫ్ స్నేక్స్ గుంపుగా ఉన్నట్లయితే దాన్ని నెస్ట్ అని రెఫర్ చేయాలి. నెక్స్ట్ స్కూల్ ఆఫ్ డాల్ఫిన్స్ గుంపుని కూడా మనము స్కూల్ అంటాం, ఇందాక వేల్స్కి స్కూల్ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ హర్డ్ ఆఫ్ యాసెస్, గాడిదల గుంపుని హర్డ్ అంటాము. సరేషన్ ఆఫ్ స్పారోస్ అంటే
పిచ్చుకల గుంపుని సరేషన్ అంటాము. హర్డ్ ఆఫ్ కంగారూస్, కంగారు గుంపుని కూడా హర్డ్ అని అంటాము. స్మక్ ఆఫ్ జెల్లీఫిష్, జెల్లీఫిష్ అనే ఉంటాయి కదా, జెల్లీఫిషెస్ గ్రూప్ని మనము స్మక్ అని రెఫర్ చేయాలి. ఫారో ఆఫ్ పిగ్లెట్స్, పిగ్లెట్ అంటే పంది పిల్లలండి, అవి గుంపుగా ఉన్నప్పుడు మనము ఫారో అని రెఫర్ చేయాలి వాటిని. నెక్స్ట్ చూడండి, రూకరీ ఆఫ్ పెంగ్విన్స్, పెంగ్విన్స్ గుంపుని రూకరీ అంటారు. నెక్స్ట్ లిటర్ ఆఫ్ పిగ్స్, పందుల గుంపుని మనము లిటర్ అని రెఫర్ చేయాలి. నెస్ట్ ఆఫ్ ర్యాబిట్స్, ఈవెన్ ర్యాబిట్స్కి కూడా స్నేక్స్కి నెస్ట్ అని చెప్పుకున్నాం కదా, అలాగే ర్యాబిట్స్ కూడా నెస్ట్. కాలనీ ఆఫ్ ర్యాట్స్, ఎలుకల గుంపుని కాలనీ అని రెఫర్ చేయాలి. డ్రే ఆఫ్ స్క్వెరల్స్, స్క్వెరల్స్ అంటే ఉడతలు కదా, వాటి గుంపుని మనము డ్రే అని రెఫర్ చేయాలి. నెక్స్ట్ చూడండి, పాండమోనియం ఆఫ్ ప్యారెట్స్, ప్యారెట్స్ గుంపుని పాండమోనియం అని రెఫర్ చేయాలి. నెక్స్ట్ పార్లమెంట్ ఆఫ్ ఔల్స్, గుడ్లగుబ్బల గుంపుని పార్లమెంట్ అని రెఫర్ చేయాలి. క్లటర్ ఆఫ్ స్పైడర్స్ అంటే సాలీడ్ల గుంపుని మనము క్లటర్ అని రెఫర్ చేయాలి. నెక్స్ట్ బ్యారన్ ఆఫ్ మ్యూల్స్, మ్యూల్ అంటే గాడిదకి గుర్రానికి వచ్చినటువంటి బేబీ కదా, సో దాన్ని మనము మ్యూల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని బ్యారన్ అని రెఫర్ చేయాలి. నెక్స్ట్ బ్రూడ్ ఆఫ్ హెన్స్ అంటే కోడి పెట్టెల గుంపుని కూడా మనము బ్రూడ్ అని రెఫర్ చేయాలండి. నెక్స్ట్ చూడండి, బేబీ ఆఫ్ గర్ల్స్, బేబీ ఆఫ్ గర్ల్స్ అనేటువంటిది అమ్మాయిల గుంపుకే కాకుండా లేడీస్కి కూడా వాడొచ్చండి, బేబీ ఆఫ్ లేడీస్ అని. బ్లష్ ఆఫ్ బాయ్స్, బాయ్స్ గుంపుని బ్లష్ అనాలి. స్వామ్ ఆఫ్ ఈల్స్, ఈల్స్ ఉంటాయి కదా ఫిషెస్ లాంటివి, ఈల్స్, ఈల్ చేప అంటాం, దాని గుంపుని స్వామ్ అనాలి. కల్చర్ ఆఫ్ బ్యాక్టీరియా, బ్యాక్టీరియా గుంపుని కల్చర్ అంటాము. నెక్స్ట్ కెనల్ ఆఫ్ డాగ్స్, డాగ్స్ గుంపుని కెనల్ అని రెఫర్ చేయాలి. కార్టన్ ఆఫ్ మిల్క్, కార్టన్ ఆఫ్ మిల్క్ అంటే పాలని ఎక్కువగా ఉన్నప్పుడు కార్టన్ ఆఫ్ అని రెఫర్ చేయాలి. నెక్స్ట్ ఫ్లాక్ ఆఫ్ టర్కీస్, టర్కీ కోల్డ్ ఉంటాయి కదా వాటిని ఫ్లాక్ అనాలి. క్యాన్ ఆఫ్ సోడా, సోడా అని మనము క్యాన్తో రెఫర్ చేయాలి, క్యాన్ ఆఫ్ సోడా అనాలి. బాటిల్ ఆఫ్ మిల్క్, ఇక్కడ చూడండి మిల్క్కి కార్టన్ ఆఫ్ ఉంది, బాటిల్ ఆఫ్ ఉంది, ఓకే. నెక్స్ట్ హ్యాక్ ఆఫ్ స్మోకర్స్, పొగ తాగే వాళ్ళు ఉంటారు కదా, ధూమపానం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటే హ్యాక్ ఆఫ్ అని రెఫర్ చేయాలి. సో ఇవి ఒక 100 కలెక్టివ్ నౌన్స్ నేను ఇచ్చానండి, చాలా ఉన్నాయి. అయితే కలెక్టివ్ నౌన్స్ యూజ్ చేయడానికి మరి బేసిక్ రూల్స్ చెప్తానన్నాను కదా. ఫస్ట్ రూల్ ఏంటి అంటే అవి గుంపుగా ఉన్నప్పటికీ సింగులర్గానే వాటిని మనము అంటే సెంటెన్స్ రాసేటప్పుడు సింగిల్గానే మనము వాటిని చూడాలన్నమాట. సో అన్నిటికీ నేను మీరు గమనించినట్లయితే ఏ ఉన్న చోట ఏ వవెల్ సౌండ్ ఉన్న చోట యాన్ వాడి రాశాను, అంటే అది ఒక గుంపు, ఓకే. సో ఆ గుంపు గురించి మాట్లాడేటప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మ్యూజిషియన్స్ గుంపుని చూశాను అనుకోండి, ఐ సా అ బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్, ఏ బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్ అనాలి, ఓకే. అయితే సెంటెన్స్లో ఒక చోట సింగులర్ వాడి ఇంకో చోట ప్లూరల్ వాడడానికి లేదండి. ఒకవేళ మీరు అది ఎప్పటికీ సింగులర్గానే మనం రెఫర్ చేయాలి. ఇన్ కేస్ ప్లూరల్గా రెఫర్ చేయాలి అంటే ఇప్పుడు నేను బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్ అన్నాను కదా, సో ఒకవేళ ఆ మ్యూజిషియన్స్ అంతా బాగా పాడుతున్నారు అనేది నేను చెప్పాలనుకోండి, ద బ్యాండ్ వాజ్ పర్ఫార్మింగ్ వెల్ అనొచ్చు, మొత్తం బ్యాండ్ని కలిపి ఒకటే రకంగా రెఫర్ చేయొచ్చు. ఆర్ ద మ్యూజిషియన్స్ ఇన్ ద బ్యాండ్ వర్ పర్ఫార్మింగ్ వెల్ అంటే నేను ఇక్కడ మ్యూజిషియన్స్ అన్నాను, వాళ్ళని నేను ప్లూరల్గా రెఫర్ చేసి వర్ వాడాను, అది తేడా అండి. కాబట్టి మనం సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇది కలెక్టివ్ నౌన్స్ గురించినటువంటి వివరణ. ఇది డెఫినెట్గా మీకు యూస్ఫుల్గా ఉంటుందండి. క్లాస్ నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారో ఈ వర్డ్స్ రెఫర్ చేసుకోవచ్చు. ఇంకా వర్డ్స్ కావాలి అంటే మనకి దొరుకుతాయండి, కలెక్టివ్ నౌన్స్ చాలానే ఉంటాయి, ఓకే. సో ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం విజయలక్ష్మి ట్యుటోరియల్ అయిన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.